మీరు ఇప్పుడు పాస్టర్ పొజిషన్లో ఉన్నారు ఒక చర్చిలో, ఓకేనా? నేనేమంటున్నానంటే ఇప్పుడు బై బర్త్ క్రిస్టియన్స్ అయింది వేరు, కన్వర్ట్ క్రిస్టియన్స్ అయింది వేరు. సో ఈ రెండింటికి వ్యత్యాసం ఎలా చూస్తారు సార్? క్రిస్టియన్స్ బై బర్త్ అనేటువంటిది లేదు. ఓకే. పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మానవుడిగా పుడతాడు. నేను హిందూ ఉన్నాను, నేను హిందూ అంటున్నాను, మరి నేను హిందూ ఎలా అయ్యాను సార్? నేను మీరు మీ మతాన్ని బట్టి మీ పేరు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను కూడా క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాను. అర్థమైందా? కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత క్రైస్తవుడు కాదు. హిందూ కుటుంబంలో పుట్టి మిమ్మల్ని మీరు హిందూగా రికగ్నైజ్ చేసుకుంటున్నారు. అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నన్ను క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాను. కానీ బైబిల్ ప్రకారంగా ఎవడు క్రైస్తవుడు అంటే ఎవడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తాను పాపినని గ్రహించి ఆ పాపం విషయమే మారుమనసు పొంది యేసుక్రీస్తునందుల విశ్వాసము నన్ను నరకం నుంచి తప్పిస్తుంది అనేటువంటి విశ్వాసంతో బాప్తిస్మం పొంది యేసు ప్రభువును వెంబడించడానికి నిశ్చయించుకుంటే వాడు క్రైస్తవుడు. వాడు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టొచ్చు, హిందూ కుటుంబంలో పుట్టొచ్చు, సిక్కు కుటుంబంలో పుట్టొచ్చు, ముస్లిం కుటుంబంలో పుట్టొచ్చు. మరి మీదనేది లాజిక్ అయితే మరి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్, బై బర్త్ క్రిస్టియన్ పదాలు ఎలా పుట్టాయి? మనం పెట్టుకున్నాం, మనం తయారు చేసుకున్నాం మాటలని.